సార్ ఇప్పుడు కుమారి ఆంటీని సోనూ సూద్ కలిసారు నిన్న. అయితే ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని అర్థమైపోతున్నప్పటికీ అంటే ఆల్రెడీ ఫేమస్ అయ్యి మళ్ళీ తెర వెనుకకి వెళ్ళిపోయిన కుమారి ఆంటీని మళ్ళీ సోనూ సూద్ వచ్చి లేపిండ్రు అనుకోవచ్చా? ఆ కుమారి అంటే అన్న ఆవిడ అన్నదాత సుఖీభావులాగా ఒక 100 రూపాయలు తీసుకుని నాన్ వెజిటేరియన్ ఫుడ్తో సహా తిరగలంతా పెట్టేది అనేది ఒక పేరు వచ్చింది మన ఇంటి పక్కనే అనుకుంటా. నేను వెళ్దాం అనుకునే లోపల రచ్చరచ్చ అయిపోయింది. మా స్టూడెంట్లు అడిగాను ఒకసారి రండి తీసుకెళ్ళండి అని. ఏం సరే సరే తిందామని చెప్పేసి నాకు అలా రోడ్డు పక్కల తింటే ఇష్టం యాక్చువల్గాను. అది వేరే విషయం. కానీ ఈ లోపల అమ్మాయి దుకాణం ఎత్తేసింది. ఇప్పుడు మళ్ళీ పెట్టినట్టుండే పెట్టిందా పెట్టింది. అందుకే కదా ఇప్పుడు సోనూ సూద్. సో ఇప్పుడు సోనూ సూద్ ఎందుకు వెళ్ళాడు? ఇతను పబ్లిసిటీ మాస్టర్. కోవిడ్ టైంలో నేను అలాగే హెల్ప్ చేశాను, ఇలాగే అది కూడా పబ్లిసిటీ అతను. లేకపోతే కెమెరా ఎందుకు ఉంటుంది? బైబిల్లో ఒకటి ఉంటుంది, కుడి చేతితో పెట్టింది ఎడ చేతితో తెలియకూడదని. ఇప్పుడు మన వాళ్ళు అలా పెడతారా? ప్లాట్ఫామ్ మీద అడుక్కుని కూడా ఉంటాడు, అటు భోజనం పెడితే పెడతా ఉంటుంది. నేను అంతకుముందు తాళి కడుతూ పెడతాను అనుకోండి, తాళ్ళు అక్కడ చూడరా అనేది. ఇక్కడ అది ఎందుకు పెడతారు? కుక్కలకు భోజనం పెడతాం, ఆ ఫోటోలు ఎవరు తీస్తారు? అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. పొంగం కాదు, చేసేవాడు ఉదయపూర్వకం చేసి ఒకసారి మీడియా అలా చెప్పుద్ది ఇలా చేస్తాడని. అది కెమెరాలు పట్టుకెళ్ళి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు కోవిడ్ టైంలోను ఇంకో టైంలోను ఆడు పెద్ద పబ్లిసిటీ మాస్టర్. అసలు వేసాడు ఏదో ఒక విలన్ క్యారెక్టర్గా అదే సెట్ అయ్యాడు. హీరోగా ఉంటాడు, బాగానే ఉంటాడు, కానీ అసలు హీరో క్లిక్ అవ్వలేదు. ఈ వెళ్ళి అంత చెప్పి సీజనల్, ఒక సీజన్లో బాగుంటుంది, సీజన్లో బాగోదు. మొత్తానికి అతనికి ఏదో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి ఎన్జిఓ అంటే దాని వాళ్ళ పెద్ద రెకటీరియన్స్. ఎలాగంటే ఫుల్ డబ్బులు సంపాదిస్తారు, రకరకాల ఇంటర్నేషనల్ నుంచి వస్తాయంటే ఫండ్స్. ఇవన్నీ చూపించాలి. సాధారణ క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు చేస్తారు ఇటువంటి ఫ్రాడ్స్. వీడియోకి 500 చొప్పున ఇస్తున్నానని చెప్పి ఒక 10 లక్షల మందికి ఇచ్చినట్టు చూపిస్తారు. 10 లక్షల మంది వస్తాయి, ఇక్కడ ఒక 10,000 మందికి ఇచ్చి మిగతా 1,000 కోట్లు తినేస్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. పోయి నాకు కేఏ పాల్ బ్రదర్ చెప్పాడు, నాకు గట్టిగా అడిగితేనే చచ్చిపోయాడు అతను. చాలా చాలా మిషనరీస్లో జరిగే ఇదే ఫ్రాడ్. ఫారినర్స్ తీసుకెళ్తూ ఉంటారు ఎప్పుడైనా ట్రైన్లోనూ ఎయిర్పోర్ట్లోకి వెళ్తారు, దాని పక్కన మన వాళ్ళు ఉంటారు క్రిస్టియన్స్, అక్కడ తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు అనమాట. ఎంతమంది చేస్తున్నారని చూసి వీటికి బాగా బొమ్మడేలు గిమ్మడేలు ఫ్రైలు వీళ్ళు తింటూ ఉంటారు. ఫైన్, ఇట్స్ వెరీ నైస్ అంటూ ఉంటారు అనమాట వాళ్ళ ఫారినర్స్. ఇది జరిగింది. సో అలాంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇతనికే ఉంది. అంచేది ఇవన్నీ కూడా 100 కోట్లు వస్తూ ఉంటాయి. దానికి చూపించాలి ఎప్పటికప్పుడే. నువ్వు మాట కూరుకుంటే చాలు. ప్రస్తుతానికి పెద్ద గిరాకీ ఏమి లేదు సోనూ సూద్కి. ఇదేదో దొరికింది, ఇంకేమున్నాయని వెతికాడు పోతుందో ఎవరు దొరికింది, కుమారి అన్నాడు. ఇది పెద్ద విషయం, అది పెట్టకూడదు తీసేయమంట. నేనేదో పుట్టి తీసేయమంటాను. రూల్ ప్రకారం మాట్లాడుకుంటే ఇంకోళ్ళు వస్తారు. ఈ పక్కన అంతా చాలా వస్తూ ఉంటాయి. మన అమ్మాయి షాప్కి వెళ్ళే లోపల మా ఈ బ్రిడ్జ్ కింద నేను ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే పాపం అది ఒక్కొక్కసారి కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తాడు, తీయించేస్తాడు. వాళ్ళ 10 రోజుల తర్వాత పెట్టేస్తారు. నాకు ఎక్కడ తీసుకెళ్ళింది మా స్టూడెంట్ ఒక అతను తీసుకెళ్ళాడు. ఆకలేస్తుంది మన మినర్వాకి వెళ్తాడు, లేదు ఇక్కడ బాగుంటుంది అన్నాడు. నిజంగా బాగుంది. ఒక బండి కాదు ఇంకో బండి కాదు బండి కాదు, వ్యాన్లు. ఓకే, సడన్గా పోయినాయి ఒకసారి. ఒకటో ఇడ్లీ అమ్మేవాడు ఎదురుగుండా ఏదో ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టాడు పర్మనెంట్గా. చాలా బాగుంటుంది అక్కడ. అదేదో ఉంది గాడి, కరెక్ట్. సో అప్పుడు లోపల కారు కూడా ఈజీగానే ఉంటుంది. ఒక సాటర్డే తప్పితే మిగతా అన్ని చోట్ల బాగానే ఉంటుంది. సో అలాగేదో పెట్టింది. అనాథరైజ్డ్గా పెట్టిన చోట పెట్టనివ్వమని ఎందుకు అడిగారు? వీటి ఓట్లు ఇక్కడ పోతాయని చెప్పేసి మన అతనికి ఆవిడకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. అలా కాదు, ఇస్తుంటే ఒక ప్లేస్ కింద పెట్టి ఒకటి విజయవాడ రాజమండ్రిలో ఒక చోట చూశాను, ఈట్ స్ట్రీట్ అని. విశాఖపట్నంలో కూడా ఉంది, గవర్నమెంటే పెట్టింది అది. వీళ్ళు అది కడితే అక్కడ ఉండొచ్చు, ఈవినింగే ఉంటుంది. అది పగల ఎవరు తింటాడు అక్కడ. దాని పక్కనే నేను ఉండే స్టార్ హోటల్ మంజీరా సరోవర్, నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయి తింటూ ఉంటాను అనమాట. సో సోనూ సూద్ అనే వ్యక్తి ఆల్రెడీ అతని మీద దాని వివాదం అనలేవు, కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి ఒక్కడికి వెనకాల ఇవన్నీ ఉంటాయి. ఊరికి ఏం చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సబ్జెక్టులు లేవు, సేవా కార్యక్రమాలు లేవు. సేవా కార్యక్రమం ఎంత ఉంటే అంత చూపిస్తేనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఇది ఉంటుంది. చాలామంది పంపిస్తారు, ఇక్కడ అమెరికా కెనడా అన్ని చోట్ల
నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పలానా చేస్తున్నా, రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద అమ్ముకునే వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండడం కోసం నేను ఒక 1000 మందికి ఒక్కొక్కడికి ₹1,00,000 ఇస్తానంటాడు, అది 50,000 ఇస్తానంటాడు. అర్థమైందా? ఇది మామూలుది కాదు, ఇది చాలా పెద్ద అమౌంట్. ఇది సినిమా ఫీల్డ్ అసలు రాజకీయమే లో రావటమే ఇది సంపాదించుకోవడానికి. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ఎన్జిఓస్, వాళ్ళు సంపాదించే సంపాదన చూసి కళ్ళు చెదిరిపోతాయి. ప్రతి ఒక్కతే డబ్బున్న వాళ్ళు పెళ్ళాలందరూ ఒక్కరితో ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెట్టుకుంటుంది. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఓ మంచి పేరు పెట్టుకుని పబ్లిసిటీ ఖర్చు పెడతారు వాళ్ళు. నన్ను ముందు పబ్లిసిటీ చేస్తే ఫేస్బుక్లో డెఫ్ అండ్ టెంప్ చేస్తామని, ఒకటి కాదు అలా కొన్ని వందలు ఉంటాయి. అందులోనే ఇది ఒక భాగం. సోనూ సూద్ పెద్ద ర్యాకెట్. నిజంగా నీ హృదయపూర్వకంగా చేస్తే కెమెరా ఎందుకు పట్టుకెళ్తున్నావు? కోవిడ్లో ఎందుకు పట్టుకెళ్ళావు? నువ్వు ఇన్స్పైర్ చేయలేడు, తెలియదేంటి? నిన్న చెప్పాను కదా, ఏ మెయిన్ క్రిస్టియన్ మత గ్రంథంలో రాసి ఉంటుంది, నువ్వు నిజంగా చేస్తే ఎడం చేతి చేయకూడదని. చేసేదే వాళ్ళు ఇదే పని, వాళ్ళు చెయ్యిందే ఈ పని. ఎంత ఉంటే అంత పబ్లిష్ చేస్తారు. వీళ్ళందరూ అంతే, వీడియోస్కి ఇస్తున్నామని, వాళ్ళకి ఇస్తామని, వీళ్ళకి ఇస్తాం, హ్యాండిక్యాప్డ్కి ఇస్తామని. ఇటువంటి దాంట్లో పెద్ద గ్రూప్ ఏంటంటే అంతర్జాతీయ గ్రూప్ యూనిసెఫ్ అనే సంస్థ. అది ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇప్పటి నుంచి నేను దానికి ఒక 30 ఏళ్ళ క్రితం నన్ను అడిగారు ఫిల్మ్ మేకర్గా చేయమని. 4 చిన్న చిన్న బిట్స్ చేసి ఇచ్చాను. యంగ్ గర్ల్స్ మీద, ఈ శానిటరీ ఇవి ఉంటాయి కదా, వాళ్ళు వాడే ఆటల గురించి మీద 2-3 చేయమంటే చేసి ఇచ్చాను, డబ్బులు తీసుకోకుండా. మీకు అర్థమైనప్పుడు. సో అలాగా అది జెన్యూన్. అందులో ఏమన్నా డబ్బులు కొట్టేసి కూడా అందులో కూడా ఉన్నాడంటే నేను చెప్పలేను, కానీ దట్స్ అక్కడ పాసిబిలిటీస్ ఉండదు. మిగతా వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్న వాళ్ళందరూ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంతా ఇటువంటి ర్యాకెట్, అంతా ఇటువంటి ఫ్రాడ్స్. అంచేత ఇప్పుడు సడన్గా నీకు ఆంటీ ఎందుకు వచ్చేసింది? ఎవరు చెప్పారు నీకు? సోనూ సూద్కి ఎవరు చెప్పారు? ఎవరు అక్కడికి వెళ్ళారు, కొన్ని వందల ఫోటోలు తీసుకుంటాడు. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క జీవనాధారం ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళని బాగు చేస్తాను అంటాడు. అప్పుడు ఏదో బై మిస్టేక్ ఏం కాదు, గవర్నమెంట్ కొన్ని రూల్ ఉంటుంది. ఫుట్పాత్ షుడ్ నాట్ బి ఆక్యుపైడ్ బికాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ అని ఏ ఉంటాయి, తీసేయాలి. దానికి ఎక్కడ ఓట్లు పోతాయని రేవంత్ రెడ్డి మళ్ళీ అమ్మాయికి ఏదో ఇచ్చారు. ఓకే, అందులో టేస్ట్ బాగుందా లేదా అనేది పక్కన పెట్టండి. ఏదో అమ్మాయి పెడుతుందా, అమ్మాయి వ్యాపారం, ఆ వ్యాపారం డబ్బులు లేకుండా ఎందుకు చేస్తుంది? ఫుడ్లో మిగిలినంత ఏ బిజినెస్లో మిగలదు. అందులో వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్లో మిగిలినంత ఇంకెక్కడ మిగలదు. వెజిటేరియన్లోనే ఎక్కువ. మేము చాలా హైలీ పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టాం ఒక క్యాంటీన్, 5000 స్క్వేర్ ఫీట్లు మెడ్రాస్లో, అమృత హాట్ ఫుడ్స్ అని. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు చేసేవాళ్ళం. అదే మీకు నాకు బాగా తెలుసు. ఫుడ్లో చాలా మంచి బిజినెస్. అదే హోటల్లో కూడా పలానా చోట బాగుందంటే తింటలేదు, బయట 30 రూపాయలు, ఆ చట్నీస్కి వెళ్తే 160 రూపాయలు. ఎందుకు అక్కడ? ప్రతిరోజు అయ్యే చట్నీలు, మన ఇంటికాడ చేసుకున్న చట్నీలు ఇంకా బాగుంటాయి. అక్కడికి మళ్ళా ఇది కూడా ఎవరో ట్యాప్లో వచ్చిన ఎక్కువ ఇస్తారన్నమాట. నేను ఒకసారి చాలాసార్లు కామెంట్ చేశాను, చాలా కాలం తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బిస్లరీ బాటిల్ ఇస్తున్నారు. అన్నీ దోచేసుకోవడమే. 165, 170 విత్ ట్యాక్స్ అన్నీ, ఆ ట్యాక్స్ కలిసి ఒక ఇడ్లీ దోశ తిన్నాయి, ఒక కాఫీ తాగితే యూ హ్యావ్ టు పే 400 and odd చట్నీస్లో. అటువంటిది రోడ్డు మీద అమ్మాయి 100 రూపాయలు భోజనం పెడుతుందంటే వెళ్తారు చాలామంది. మామూలు వాళ్ళే కాదు, చాలామంది వెళ్తారు. కారులో ఆపు తింటాడు, ఇంతంటే తింటాడు, వేడివేడిగా వేసేస్తుంది. ఎవరు చేసినా ఏమాత్రం కొంచెం టేస్ట్లో పెట్టినా అది చూస్తారు, తింటారు. అక్కడ ఫుడ్ బాగా పెడితే డెఫినెట్గా తింటారు. 10 సార్లు తింటే 11వ సారి బాగుంటాడు, ఆ పాడైపోయింది యాంటీమెస్ అంటారు అనమాట. అంత తప్పితే ఈ సోనూ సూద్ వెళ్ళిన కారణం వచ్చి ఓన్లీ టు మేక్ మనీ. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్కి అప్లై చేసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డబ్బులు సంపాదించడానికి కొంత టైం పడుతుంది ఒక ఎన్జిఓకి. ఆ స్టేజ్ దాటిపోయాడు అతను. కోవిడ్లో బాగా సంపాదించాడు పేరు. ద మోర్ నేమ్ యూ గెట్, ఎక్కువ మందికి నేను హెల్ప్ చేస్తానని అది ప్రూవ్ చేయగలిగితే ఎక్కువ డబ్బులు. క్రిస్టియన్ చేసే పని అది. ఒక్కొక్కడు ఒక చర్చ్ ఎందుకు కడతాడు? ప్రతి ఒక్కరు ఒక చర్చ్ ఉంటుంది. ఓకే, దాన్ని అమెరికాకి, స్వీడన్, ఈ క్రిస్టియన్ మిషనరీస్ అవి మామూలు డబ్బులు కాదు, కళ్ళు చెదిరిపోతాయి. అక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రిప్రజెంట్ చేసి వాళ్ళు వస్తారు. షార్ట్లు గెస్ట్లు వేసి కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు. వాళ్ళని ట్రైన్లో వెళ్ళినప్పుడు కనబడతారు, వాళ్ళు సూట్ కేసు మొహేస్తూ ఉంటారు అనమాట. అదేంటే
సో ఇటువంటివన్నీ మనం మాట్లాడుకోకపోయినా తెలుసు, చాలామంది తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. శివను సూద్ కూడా వన్ ఆఫ్ ద ఇటువంటి మాల్ ప్రాక్టీస్.